సతికి పతి, పాటకు శృతి, మనిషికి మతి, అదే ఈ చలపతి. నా పేరు చలపతి. ఇకపోతే సినిమా పేరు గాంగేయ. దాని గురించి మా డైరెక్టర్ గారు ఫస్ట్ టైం చేశారు. అది నేను దగ్గర 72 సినిమాలు చేశాను. రజనీకాంత్ గారితో, మహేష్ బాబు గారితో 3 సినిమాలు చేశాను. నరసింహ, లింగ, కథానాయకుడు, పోకిరి, స్పైడర్, నేను లెజెండ్, ఎందరో హీరోలతో చేశాను. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని స్టేజ్ మీద ఎక్కి కొట్టాలి డైలాగ్ కింగ్ అంటే డైలాగ్ వినిపించాలి. అదే ఇక్కడికి వచ్చిన గురు. డైలాగ్ కింగ్ అని ఎందుకు చెప్పారంటే అందు గురించి మొదటిగా శేఖర్ రెడ్డి గారు, మా నిర్మాత గారు, ఎందుకంటే డబ్బు లేని ప్రపంచంలో ఏ మనిషి లేడు. అందుకే మనిషి అనే 3 అక్షరాల్లో మనీ అంటే డబ్బు, షీ అంటే ఆడవారు. డబ్బు ఆడవారు అయితే ఈ ప్రపంచంలో ఏ మానవుడు లేడురా. అదే మనిషి. అదే మనిషిని తిప్పించి చదువు సినిమా. ఈ సినిమా కోసం పుట్టాడు మా విజయ్ శేఖర్ రెడ్డి గారు. నాకు కన్నడ పదవి రాదు, తెలుగు, తమిళ్ 2 లాంగ్వేజ్ తెలుసు. అందుకని అలాగే మా డైరెక్టర్ రామచంద్ర శ్రీనివాస్ గారి గురించి ఒక చక్కటి డైలాగ్ చెప్పి పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడేది. ఎందుకంటే ఒకరోజు డైరెక్టర్ గారు లొకేషన్కి వెళ్ళినప్పుడు చాలా ఫైట్ ఉంది, నువ్వు డైలాగ్ అయితే చెప్తావు, మరి ఫైట్ తెలుసా అని అడిగారు. లేదు, మీరు రేపు ఫైట్ మాస్టర్ పిలిపిస్తాను, హీరోలు మీరు, అలాగే విలన్ మీరు ఎలా తెలుసు, టైం వేస్ట్ చేయకూడదు అని పిలిపించి మా చేత గ్రౌండ్కు పంపించి అసలు వీళ్ళకి ఫైట్ తెలుసా తెలీదా అని చేయించి నెక్స్ట్ డే షూటింగ్ పెట్టిన వ్యక్తి డైరెక్టర్. అక్కడే 10 సినిమాలు చేసినంత అనుభవం ఆయనకు ఉంది నా ఎక్స్పీరియన్స్లో. అందుకని వారి గురించి ఒక డైలాగ్ నాకు ఇష్టపడి రాసుకున్న డైలాగ్. చీకటి వెనుక వెలుతురు ఉంటుంది, వెలుతురు వెనుక రామచంద్ర సిద్ధాంతి గారు ఉంటారు. ఎందుకంటే వెలుగులా మెరుస్తున్న తెలుగువారు మన రామచంద్ర సిద్ధాంతి వారు కనుక ఆయన పేరులో విక్టరీ, ఊరిలో విక్టరీ. రామచంద్ర సిద్ధాంతి గారు ఉండగా ఎందుకు పక్కవాడికి ఇచ్చారు? కష్టపడి బ్రతికేవాడు కష్టపడుతూనే బ్రతుకుతాడు, ఇష్టపడి బ్రతికేవాడు ఎక్కడైనా బతుకుతాడు. కానీ కష్టాన్ని ఇష్టంగా బతికేవాడు కింగ్గా బతుకుతాడు. ఆ కింగే మన రామచంద్ర సిద్ధాంతి. ముగించుకుంటూ ఇంకొకసారి మన హీరో గారు, అలాగే హీరోయిన్ గారు, షకీల్ గారు, వీళ్ళందరికీ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. ఇంకా డైలాగ్ అయితే వాయిస్